హాయ్ ఫ్రెండ్స్, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో ఎండు ద్రాక్ష అదే అండి కిస్మిస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము ద్రాక్ష పండ్లని గుత్తుల నుంచి విడతీసి శుభ్రంగా ఒక 15 నిమిషాలు ఉప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో నాననివ్వాలండి. ఒక 15 నిమిషాలు నానిన తర్వాత వీటిల్లో మనము దెబ్బ తగిలినవి పాడైపోయినవి ముందుగానే తీసేసుకోవాలండి. వీటిని 1-2 సార్లు మంచినీళ్ళలో శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకొని మనము వీటిని స్టీమ్ చేసుకోవాలి. నేను ఒక వెడల్పాటి గిన్నెలో ముందుగా ఒక స్టాండ్ వేసి దాంట్లో ఒక డిష్ లాంటిది పెట్టుకొని ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న ద్రాక్ష పండ్లని పరుచుకున్నానని ఎందుకంటున్నానంటే ఈ ద్రాక్ష పండ్లని కుప్పలు కుప్పలుగా వేయకూడదు, ఒకదాని మీద ఒకటి పడకుండా వెడల్పుగా పరుచుకోవాలి. ఈ డిష్ మీద మళ్ళీ వేరే ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద కూడా నేను ద్రాక్ష పండ్లను పరుచుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలండి. మీకు కుక్కర్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ పాత్ర అవైలబుల్ ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చండి. దేంట్లో అయినా వీటిని ఉడికించుకోవచ్చు, కానీ ఎక్కువగా ఉడకకూడదు. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు. మీరు గమనించుకుంటే కాయలు కలరు మారుతాయండి, అలా చూసుకుంటే సరిపోతుంది. ఏవైనా దేంట్లో వేసుకున్నా కానీ మన ద్రాక్ష పండ్లని పరుచుకోవాలండి, కుప్పలుగా వేసుకోకూడదు, ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ద్రాక్ష పళ్ళను పరుచుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మీరు కుక్కర్ గిన్నెలో కనుక ఉడికించుకునే పని అయితే వెడల్పు గిన్నెలు ఉంటాయి కాబట్టి పరుచుకోవచ్చు, విజిల్ మాత్రం పెట్టకూడదండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి వీటిని మనము ఒక వడపోసే గిన్నెలోకి వడపోసుకొని ఈ ఆవిరికి కూడా నీళ్ళు వస్తాయి కదండి, అవి కూడా మొత్తం పోయిన తర్వాత వీటిని ఎండలో పెట్టుకోవాలండి. మీ ఎండను బట్టి ఇవి 2 రోజుల 3 రోజుల అనేది మీకు ఉండే ఎండ వేడిని బట్టి చూసుకోండి. ఇవి గలగలలాడేటట్టుగా తడి ఏమీ లేకుండా లోపల చెమ్మ ఏమీ లేకుండా ఇవి పూర్తిగా ఎండిపోతాయండి. ఇప్పుడు మనకి ఆ విధంగా ఎండిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉండే ఎండు ద్రాక్ష తయారైపోతుంది. మనము ఏ రంగుల్లో కూడా ముంచకుండా మన ఇంట్లోనే నీట్గా ఫ్రెష్గా తయారు చేసుకున్న ఎండు ద్రాక్షని చూశారు కదా, మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా అనేక రకాలైన వీడియోస్ ఉన్నాయి, నా ఛానల్కి విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.